జగన్మోహన్ రెడ్డి అధికారానికి ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చే కొద్ది ఒక్కొక్కటిగా ఐరన్ రాడ్డు లాంటి ఎదురు దెబ్బలు తగులుతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఇన్నాళ్లుగా ఊడిగం చేసినటువంటి పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఉద్యోగం ఊడిపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది. ప్రధానమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ పల్నాడు ఎస్పీ ఏం చేశాడు, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఏదైతే ఫ్యాక్షన్ జోన్గా కొంత రాయలసీమ ప్రాంతం ఉంటుందో దాన్ని మించి ఫ్యాక్షనిజాన్ని అరాచకాన్ని చవిచూసింది గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా. అయితే రవిశంకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇప్పుడు అక్కడ ఎస్పీగా ఉన్నారు. ఈయన అక్కడ శాంతి భద్రతలు పట్టించుకోడు, అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు చేసేటువంటి అరాచకాలు హత్యలకి అడ్డుకట్ట వేయడు. వైసీపీ చేసేటువంటి దౌర్భాగ్యులకి ఏదైతే తప్పుడు పనులు చేస్తున్నారో ఆ దౌర్భాగ్యులకి రక్షణ కల్పిస్తాడు. ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి రక్షణ కల్పించడు. అయితే ఇతని అరాచకానికి చరమ గీతం పాడేటువంటి రోజు వచ్చేసింది. మొన్న మనం చూసాం చిలకలూరుపేట దగ్గర బొప్పూడిలో నరేంద్ర మోడీ గారు కూడా హాజరైనటువంటి ప్రజాగలం సభ. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు రావటం జరిగింది. అయితే అక్కడ జరిగినటువంటి తోపులాటలు, అక్కడ జరిగినటువంటి ఇబ్బందులు, అక్కడ జరిగినటువంటి పవర్ కట్లు మనందరం చూసాం. కనీసం పోలీసులు అక్కడ బాధ్యత కూడా సరిగా నిర్వహించినటువంటి పరిస్థితి చూసాం. అయితే దీనిపైన స్వయంగా అంటే కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఫ్లడ్ లైట్లకు సంబంధించినటువంటి నిచ్చెనలు ఎక్కినప్పుడు మోడీ గారే స్వయంగా మైక్ తీసుకొని చెప్పడం జరిగింది, ఇక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు అని. అంటే మోడీ గారికి ఇవాళ కనిపించిందేమో కానీ గత 4 సంవత్సరాలుగా 11 నెలలుగా పోలీసులు ఇదే చేస్తూ ఉన్నారు. ఎవడైతే జగన్మోహన్ రెడ్డి తప్పులు ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టి దాడులు చేస్తూ ఉన్నారు. ఏరా నా మీద కూడా దాడి చేశారుగా, 9 కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు, చిత్రహింసలకు గురి చేశారు. దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కడు రాసి పెట్టుకోండి, రెడ్ డైరీలో మీ అందరి పేర్లు ఉన్నాయి. కరెక్ట్గా 2 నెలలు ఆగండి, ఖచ్చితంగా మీరు చేసినటువంటి తప్పుడు పనులకి మీరు మూల్యం చెల్లించుకొని జీవితాంతం ఎందుకు బీవీఆర్ అనేటువంటి టచ్ చేశాం, ఎందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి పోయి లోకేష్ని రెచ్చగొట్టామని మీ అందరూ బాధపడే రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. సరే, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఇప్పుడు పక్కన పెడతాం. అయితే ఈ యొక్క పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి ఏ స్థాయిలో ఊడిగం చేస్తాడంటే అక్కడ బొప్పొడిలో ప్రజాగలం సభ, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సభ పూర్తిగా ఫెయిల్ అయ్యాలి అని చెప్పి దానికి అన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించాడు. అయినప్పటికీ ప్రజా సునామీ ముందు ప్రజల యొక్క ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనేటువంటి సంకల్ప బలం ముందు ఈ యొక్క ఎస్పీ గారి ఆటలు సాగలేదు. అయితే అక్కడ పోలీసుల వైఫల్యం మీద కానివ్వండి, అక్కడ ట్రాఫిక్ డైవర్షన్ల మీద కానివ్వండి, అక్కడ పబ్లిక్ని కంట్రోల్ చేయకుండా గాలి కుదిరేసినటువంటి విధానం మీద కానివ్వండి, ఒక తెలుగుదేశం పార్టీ కాదు, ఇవాళ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన నాయకులు అందరూ కలిసి ఎన్నికల సంఘానికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద మోడీ గారు స్పందించినటువంటి క్లిప్పులు కూడా ఆధారాలతో సహా ఏ విధంగా అయితే పల్నాడు ఎస్పీ గారు అధికార పార్టీకి ఊడిగం చేశాడు, ఆ సభా నిర్వహణకి సహకరించకుండా ఏ విధంగా అయితే ఎదురు పనిచేశాడనే దాన్ని ఆధారాలతో సహా కూడా అక్కడ ఉన్నటువంటి వీడియో ఫుటేజ్లన్నీ కూడా ఇవాళ ఎన్నికల సంఘానికి ఇవ్వడం జరిగింది. మనం చూసాం శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్నటువంటి సచివాలయ ఉద్యోగం ఓడగొట్టడం జరిగింది ఎన్నికల సంఘం. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ డీజీపీగా అక్కడ అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నటువంటి డీజీపీని తొలగించి కొత్త డీజీపీని పెట్టడం జరిగింది. సరే, ఇక్కడ కాస్త లేట్ అవ్వచ్చు, ముందవచ్చు, వెనకవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, సిఎస్ ఎవరయ్యా ఇంకొక జవహర్ రెడ్డి. ఎంత రాష్ట్రమంతా అయితే కదా స్థానం. అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ప్రజల మీద నమ్మకం లేదు, ప్రజలు ఇతను ఓట్లేరు. ఎందుకంటే ఇతను దౌర్భాగ్య పరిపాలన ప్రజలు కోరుకోరు. అందుకే కులాన్ని అడ్డం పెట్టుకొని, మతాన్ని అడ్డం పెట్టుకొని, ప్రాంతాలను అడ్డం పెట్టుకొని, లేదంటే ప్రలోభాలకు గురి చేసి భయపెట్టి బెదిరించి ఏదో ఒక రకంగా మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయొచ్చు, ఊడిగం చేయొచ్చు, ఇక్కడ భూస్థాపితం చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అయితే ఈ వ్యవస్థలన్నీ కూడా ఇక జగన్మోహన్ రెడ్డికి సహకరించడానికి సిద్ధంగా లేవు. ఏకంగా న్యాయ వ్యవస్థని, న్యాయమూర్తుల్ని కొనాలని చూశాడండి ఈ దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి. ఇదే వ్యక్తి న్యాయమూర్తుల్ని, న్యాయ వ్యవస్థలకి కులాలను అంటగట్టి, పార్టీలను అంటగట్టి విమర్శలు చేపించాడండి ఈ దౌర్భాగ్యపు జగన్మోహన్ రెడ్డి. అయితే వాటన్నిటికీ చరమగీతం పాడేటువంటి రోజు వచ్చింది. ఈ యొక్క పల్నాడు ఎస్పీ గారే కాదు, ఈ రాష్ట్రంలో అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రభుత్వాధికారులు, పోలీసులు ప్రభుత్వానికి ఊడిగం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నా,
జగన్మోహన్ రెడ్డి అధికారం శాశ్వతంగా, ఇది ప్రజాస్వామ్యం. కానీ ఈ ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చిన రోజున జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పారిపోతాడు, అతను దాక్కుంటాడు, అతను సేవ్ అవుతాడు, అతను లక్షల కోట్లు దోచుకున్నాడు. బట్ మీరు ఇక్కడే ఉద్యోగాలు చేయాలి, మీ కుటుంబాలు ఇక్కడే ఉండాలి. ఆ రోజు మీ మీద రాబోయేటువంటి ప్రభుత్వం న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుంటే మీరు అనుకోవచ్చు వ్యక్తిగత దాడులు చేస్తారేమో మేము ఇబ్బంది పెట్టినోళ్ళు అని. తప్పుడు పనులు చేసిన వాళ్ళకి ఆ భయం ఉంటుంది. కానీ తెలుగుదేశం వ్యక్తిగత దాడులు చేయదు, చట్టపరంగా న్యాయపరంగా మీ మీద చర్యలు తీసుకొని మీ ఉద్యోగం ఓడగొట్టి మీతో జైలు ఓచలు లెక్క పెట్టించేటువంటి కార్యక్రమం 2 నెలల్లో మొదలవబోతోంది.